ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా వైరల్ జ్వరాలతో పాటు జలుబు, దగ్గు, డయేరియా, గొంతు, ఒళ్ళు నొప్పులు తదితర సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొన్ని ల్యాబ్ల యాజమాన్యాలు ప్రాథమిక, గ్రామీణ వైద్యులకు కమిషన్లు ఆశ చూపి ఎక్కువ పరీక్షలకు తమ వద్దకే వచ్చేలా చేస్తున్నాయి. రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, కోరుకొండ, గోకవరం తదితర ప్రాంతాల్లో రక్త పరీక్షల ల్యాబ్లో సుమారు 30% వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో సుమారు 130 వరకు ప్రైవేట్ ల్యాబ్లు ఉన్నట్లు అంచనా. ఇవి కాకుండా దాదాపు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల ల్యాబ్లు నిర్వహిస్తున్నాయి. వీటిలో చాలా చోట్ల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ చెందిన మహిళకు వారం కిందట జ్వరం వచ్చిందని దానవాయిపేటలోని ఓ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు కనీసం సమస్య ఏమిటని కూడా అడగకుండానే మలేరియా, డెంగీ, సిబిపి, వైరల్ వంటి పరీక్షలు రాశారు. కొన్ని అదే ఆసుపత్రిలో చేసి మరికొన్నింటికి ప్రైవేట్ ల్యాబ్కు వెళ్లాలని సూచించారు. వీటికే 2,500 రూపాయలు ఖర్చయింది. తర్వాత తీరిగ్గా అన్ని నెగిటివ్ వచ్చాయని మందులిచ్చి పంపించేశారు. నిడదవోలు పరిధి ఎర్నగూడెనికి చెందిన ఓ వ్యక్తి తీవ్ర జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకున్నారు. పరీక్షలన్నింటికి 3,000 రూపాయలు తీసుకుని టైఫాయిడ్ ఉందన్నారు. ఒక రోజు ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేశారు. మందులకు ఆసుపత్రిలో ఉన్నందుకు మరో 8,000 రూపాయలు బిల్లు వేశారు. జ్వరానికి 10,000 నుంచి 15,000 రూపాయలు అవుతుండడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ల్యాబ్ల వద్ద ఏ పరీక్షకు ఎంత రుసుము వసూలు చేస్తున్నారో తెలుపుతూ ధరల పట్టిక ప్రదర్శించాలని నిబంధన ఉన్నా అది అమలు కావడం లేదు. మధుమేహం పరీక్ష చేయించుకోవాలంటే గతంలో 50 రూపాయల లోపు ఉండేది. కానీ ఇప్పుడు 100 రూపాయల నుంచి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు. సిబిపికి 300 రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా 500 రూపాయలు, మలేరియా, వైరల్కు 150 నుంచి 200 రూపాయలకు గాను 300 నుంచి 350 రూపాయలు వసూలు చేస్తున్నారు.